సర్టిఫికేట్స్ రెడీ ఉంటే 10 నిమిషాల్లో అప్లై చేయొచ్చు. అంగన్వాడీ ఇంటర్వ్యూ గైడెన్స్ కోర్సులో జాయిన్ అయితే ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సార్, అంగన్వాడీ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని చాలామంది పదే అడుగుతున్నారు. మీరు క్లియర్గా డీటెయిల్డ్గా ఆన్సర్ చెప్పగలరా? సో ఆల్రెడీ ఇప్పటికే ఒక 18 జిల్లాలకి నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు అప్లై చేసుకున్నారు. బట్ ఇంకా రాని జిల్లాల వాళ్ళకి డౌట్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. అంగన్వాడీ పోస్ట్కి అప్లై చేయడానికి ప్రైమరీగా ఉండాల్సిన సర్టిఫికేట్లు ఇంటర్ మెమో, ఎస్ఎస్సి మెమో. ఇంటర్ మెమో ఎందుకంటే మీ మార్క్స్ని బట్టి మీకు 70%కి తీసుకుంటారు కాబట్టి. ఎస్ఎస్సి మెమో ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవడం కోసం. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే ఏ రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్కి మ్యాచ్ అవుతారా లేదా అని. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు మీ ఊళ్ళోనే అప్లై చేసుకుంటున్నారా లేరా అని. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్. ఇవి బేసిక్గా ఉండాల్సిన సర్టిఫికేట్స్. 2 ఆప్షనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షనల్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. అంటే ఒకవేళ మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఈడీ కానీ, పీజీ కానీ చేస్తే ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే చేయనవసరం లేదు, ఉంటే అప్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఎక్కువ ఫేవర్ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే లేదు. ఇవి కాక ఇంకా అడిషనల్ మార్క్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. విడో అయితే విడో సర్టిఫికేట్, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్, ఫిజికల్లీ డిసేబుల్డ్ అయితే ఫిజికల్లీ డిసేబుల్డ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేస్తేనే మీకు అడిషనల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్లో వెరిఫై చేసుకుంటే ఆ తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఇంటర్వ్యూకి మీకు కాల్ వస్తుంది. ఇప్పుడే అంగన్వాడీ ఇంటర్వ్యూ గైడెన్స్ కోర్సులో జాయిన్ అయిపోండి.